నేను మజ్జిగ చీలుకుతున్నప్పుడు ఎవ్వరూ చూడరు. నేను గదులు తుడుస్తున్నప్పుడు ఎవ్వరూ చూడరు. నేను బట్టలు మడత పెడుతున్నప్పుడు ఎవ్వరూ చూడరు. నేను అంట్లు తోముతున్నప్పుడు ఎవ్వరూ చూడరు. కానీ నేను సెల్ ఫోన్ చూస్తున్నప్పుడు మాత్రం అందరూ నా పక్కే చూస్తారు. హారిక, గదులు తుడవడం ఆపి ఒకసారి ఇలారా. వస్తున్నాను అత్తయ్య. ఇవాళ ఏ కూర వండుకుందామో చెప్పు, గబగబా చేసేస్తాను. బెండకాయ కూర చేయండి అత్తయ్య. అబ్బా, బెండకాయ కూర నాకు నచ్చదు, ఇంకో కూర చెప్పు. పోనీ దొండకాయ కూర చేయండి. దొండకాయ కూర మీ ఆయనకి నచ్చదని తెలుసు కదా, ఇంకో కూర చెప్పు. అయ్యో, పోనీ బంగాళదుంప కూర చేయండి అత్తయ్య. అస్సలు చేయను, బంగాళదుంపలు కాళ్ళు చేతులు పట్టేస్తాయి, అసలే చలికాలం. ఇంకో కూర చెప్పు, చేసుకుందాం. అబ్బా సర్లేండి, ములక్కాడ కూరైనా చెయ్యండి. అమ్మో, ములంకాడ అస్సలు చేయను, ఇంటిల్లిపాదికి వాతం చేసేస్తుంది. ఇంకో కూర చెప్పు, చేసుకుందాం. ఇంక నేను ఉపవాసం, మీకు నచ్చిన కూర చేసుకుని తినండి. ఉపవాసం ఉంటావా? కూర చెప్పమని అడిగితే అంత పౌరుషం వచ్చిందా? మేము ఈ రోజు పులిహార పరవాన్నం చేసుకు తింటానులే. అయ్యో, దండం తెగిపోయింది. హారిక, వస్తున్నాను అత్తయ్య. బట్టలు ఎండ వేసుకుందా ఉంటే దండం తెగిపోయింది. అక్కడ తాడుంటుంది, తెచ్చి కట్టేయి. సరే అత్తయ్య. నా కోడలు ఎంత మంచిదో, బట్టలు ఎండ వేసుకోవడానికి తాడు కట్టమని వెంటనే తాడు కట్టేసింది. హారిక, పాలు పొంగుతున్నట్టున్నాయి, పోయి కట్టేయి. సరే అత్తయ్య. అయ్యో అయ్యో అత్తయ్య, ఏంటి అలా పడిపోయారు? అయ్యో అయ్యో, ఏంటి అత్తయ్య గారు అలా పడిపోయారు? హారిక, పాలు పొంగుతున్నట్టున్నాయి, పోయి కట్టేయి. ఏంటో మా అత్తకి పొద్దున్నుంచి అన్ని షాకులే. దండం కట్టేమంది, బట్టలు ఆరేసుకోవడానికి కట్టాను, శబాష్ అని కూడా మెచ్చుకున్నారు. అలాగే తర్వాత పొయ్యి కట్టేమంది, వెళ్ళి కట్టాను. మరి దానికి ఎందుకు స్పృహ తప్పి పడిపోయిందో నాకు అర్థం కావట్లేదు. ఏమిటో అత్తయ్య. అత్తయ్య గారు, ఈరోజు ఏ కూర చేయమంటారు అత్తయ్య గారు? ఇవాళ పాలకూర చెయ్యి. అలాగేనండి. ఎన్ని గ్లాసులు పాలు పొయ్యాలంటారు? పాలు పొయ్యడం ఏమిటి, ఇదేనా వంట చేయడం? పెళ్లికి ముందు నీకు వంటలు బాగా వచ్చని చెప్పారు మీ వాళ్ళు. బాగుందమ్మా, చాలా బాగుంది. వెళ్ళమ్మా, వెళ్ళి వంటింట్లో పని చూడు. ఇంతకీ ఎన్ని గ్లాసులు పాలు పొయ్యాలో చెప్పనే లేదు. అవ్వా.